ఫ్రెండ్స్ ఫస్ట్ కి అయితే ఈ ఇమేజ్ అయితే చూడండి. ఇలాంటి లోగో అయితే మీరు కూడా ఎడిటింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు 5 minutes లో ఫ్రెండ్స్ లోగో ఏ విధంగా ఎడిట్ అయితే చేస్తారో మీకు ఈ రోజు ఈ వీడియో పూర్తిగా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేసుకుంటే చాలా మందికి కొత్తగా అయితే యూట్యూబర్స్ అయితే ఉంటారు, వాళ్ళు చాలా అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది లోగో అయితే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కి అయితే వచ్చి ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటారు. ఫోటో కాకుండా వాళ్ళు లోగో యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో తర్వాత మీ ఫోటో కూడా సెంటర్లో అయితే యాడ్ చేసుకోవచ్చు, లోగో ఫోటో. తర్వాత నేమ్ అయితే యాడ్ చేసుకో, ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు 5 minutes లో పిక్సెల్ అప్లికేషన్ లో ఏ విధంగా ఎడిట్ చేస్తారో మీకు సింపుల్ గా అయితే ఈజీగా అయితే మీకు నేర్పిస్తాను. ఏ విధంగా అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు 5 minutes లో అయితే మీకు ఎడిటింగ్ ఏ విధంగా చేస్తారో నేర్పిస్తాను. ఫస్ట్ గా అయితే పిక్సెల్ హబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ హబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఫస్ట్ గా ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే న్యూ టెస్ట్ అయితే ఉంటుంది. న్యూ టెస్ట్ అయితే ఏం చేస్తారంటే మార్క్ చేసి లేదా డిలీట్ అయితే చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫస్ట్ గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే యాడ్ చేస్తారంటే ఫస్ట్ గా అయితే మనం అయితే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ ఏ సింబల్ నుంచి దీన్ని క్లిక్ చేయండి. ఏ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ సింబల్ అయితే చూడండి, దీని కలర్స్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కలర్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోర్త్లో ఈ కలర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫోర్త్ ఇక్కడ మీకు వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వైట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే చేసేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్గా అయితే మనకి ఇక్కడైతే ఏం చేయాలంటే ఇక్కడ సర్కిల్ సింబల్ అయితే ఫస్ట్గా అయితే యాడ్ చేసుకోవాలి. సర్కిల్ సింబల్ ఏ విధంగా యాడ్ చేసుకుంటారో చూపిస్తాను చూడండి. సర్కిల్ సింబల్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఫస్ట్గా అయితే చూడండి, దీన్ని ప్లస్ అయితే సింబల్ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టిక్కర్ కింద అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే షాప్ అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఈ ఇమేజ్ అయితే వచ్చింది కదా. ఇమేజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి దీని బాక్స్ అయితే క్లిక్ చేయండి. ఈ బాక్స్ క్లిక్ చేసిన ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సర్కిల్ అయితే చూడండి, ఇక్కడ సర్కిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సర్కిల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే మనం రైట్ క్లిక్ అయితే చేసేయండి. సింపుల్గా అయితే రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా ఏ సింబల్ పక్కన మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోన్ అయితే ఆప్షన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని స్టోన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎనేబుల్ అయితే ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ అయితే ఆన్ చేయండి. ఎనేబుల్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే దీనికి కలర్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఈ విధంగా చూడండి, వైట్ తర్వాత మనకి ప్లస్ బ్యాక్గ్రౌండ్ సర్కిల్ అంతా మనకి బ్లాక్ అయితే చూడండి. ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా తర్వాత ఏం చేస్తారంటే రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. రైట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని చూడండి, ఇక్కడ టోన్ అయితే దీని సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనము ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇంకా మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. తర్వాత చూడండి ఇందులో కూడా అంతే లాస్ట్ అయితే చేసుకోండి. ఇందులో ఈ సెట్టింగ్లో కూడా లాస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏమో స్టోన్ పెంచుకోవాలంటే ఈ విధంగా పెంచుకోవచ్చు. తర్వాత చూడండి లేదంటే లేదు, మనకి ఫస్ట్కి అయితే కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకైతే వద్దు అనుకుంటే మనం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఫ్యాన్ చూడండి, దీన్ని అయితే ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయిన తర్వాత మనకి ఇంతే కావాలంటే ఇంతే చేసుకోవచ్చు, లేదంటే చూడండి దీన్ని పెంచుకోవాలంటే ఈ విధంగా అయితే పెంచవచ్చు. చూడండి సైజ్ ఈ విధంగా అయితే పెంచవచ్చు. మనం ఫస్ట్గా అయితే ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చిన్నకి చేసుకోవాలి. ఫస్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ చిన్నకి చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా సైజ్ పెంచుకుంటారేమో ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. లేదంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సర్కిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా సర్కిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా సేమ్ సర్కిల్ అయితే యాడ్ చేసేసుకోండి. రైట్ క్లిక్ చేసేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే స్టోన్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా బ్లాక్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. చూడండి ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ సింపుల్గా అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా డిజైన్ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా మీరు యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెండ్స్ మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్గా అయితే మీరైతే కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా మీరు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందాక చూడండి దీని అయితే మనం ఇప్పుడు బ్లాక్ అయితే ఉంది కదా, దీని బ్లాక్ బదులు మనం ఇక్కడ స్టోన్లో ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి రెడ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది షేక్ కాకూరంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా అయితే ఆప్షన్స్ దీని అయితే క్లిక్ చేయండి. దీని ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీని ఈ విధంగా అయితే క్లిక్ చేసేయండి. చూడండి చేసిన తర్వాత ఫుల్ లాక్ అయితే చేసేయండి. ఈ విధంగా ఫుల్ లాక్ అయితే చేస్తే మనకైతే ఈ విధంగా అయితే చూడండి, ఇప్పుడు లాక్ అయితే అయిన తర్వాత ఏం కాదు. తర్వాత ఏం చేస్తారంటే మీకు నేమ్ అయితే ఫస్ట్కి అయితే యాడ్ అయితే చేయండి. నేమ్ యాడ్ చేసుకుంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తే ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నా ఛానల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. మహేష్ టెక్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మహేష్ టెక్ ఏం చేస్తారంటే
ఈ విధంగా అయితే బిగ్ సైజ్ అయితే ఈ విధంగా తీసుకోండి. బిగ్ సైజ్ తీసుకున్న తర్వాత ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటే ఫాంట్ అయితే మంచి ఫాంట్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మై ఫాంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా సైజ్ తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఈ కవరేజ్ అయితే ఉంచే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నార్మల్ సైజ్లో అయితే పెట్టుకోవాలి. నార్మల్ సైజ్లో ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నా మహేష్ ది టెక్ ఛానల్ అయితే ఛానల్ నేమ్ అయితే యాడ్ చేసేసుకుని తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ మనం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫాంట్ అయితే మనం కింద కూడా యాడ్ చేయాలి. కింద ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫాంట్ అయితే ఫస్ట్కి అయితే చేంజ్ చేయండి. ఇక్కడ ఫాంట్ ఏబీ ఫాంట్లో అయితే ఫాంట్ చేయండి. తర్వాత మై ఫాంట్ క్లిక్ చేసినట్లు మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చి సేమ్ మీడియం సైజ్గా మనం అయితే ఈ విధంగా అయితే పెట్టుకుందాం. తర్వాత చూడండి కవరేజ్లో క్లిక్ చేసినట్లయితే మనం రివర్స్ అయితే చేసేస్తాం. ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే రివర్స్ చేసేద్దాం. రివర్స్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే మీకు లోగో అయితే క్రియేట్ అయితే అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ పిక్చర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మీ పిక్చర్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఫాంట్కి అయితే కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గోల్డెన్ కలర్ యాడ్ చేసుకోవాలంటే గోల్డెన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేయాలి. ఫోటో ఏ విధంగా యాడ్ చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి నా ఫోటో అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి క్రాప్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ క్రాప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైతే సర్కిల్ ఉందో అప్పుడు ఫస్ట్ సర్కిల్ వచ్చింది కదా, ఈ విధంగా అయితే సర్కిల్ మీ ఫేస్ తగ్గట్టు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మీరు సర్కిల్కి అయితే పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు కలర్స్ కూడా కనపడాలి కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే మనకు లోగో అయితే సెట్ అయిపోయింది. మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకి ఏం చేయాలంటే కలర్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ బదులు మీరు ఏమైతే బ్యాక్గ్రౌండ్ మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ టెంప్లెట్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసుకుంటే చాలు, లేదంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుంటారేమో మీ ఇష్టం. ఈ విధంగా చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇమేజ్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటారా, లేకుంటే ఇదైనా యాడ్ చేసుకుంటారా, లేదంటే పిక్చర్ యాడ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. సేవ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసేసండి. ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా లోగో అయితే మీరు కూడా ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. కావాలంటే మీరు కలర్స్ కూడా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ ఈ విధంగా ఫాంట్గా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఏ విధంగా మీకు చేస్తారు, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మీ ఇష్టం వచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ మీకు ఇష్టమైన ఫోటో అయితే మీరు సర్కిల్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు పూర్తిగా అయితే ఎడిటింగ్ ఏ విధంగా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మార్క్ చేసి మరి చూపించాను ఏ విధంగా అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవాలి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో. ఏ విధంగా సింపుల్గా ఎడిటింగ్ 5 minutes నేర్పించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.